ఓకే, కృష్ణ శర్మ గారు, మీ ఒపీనియన్ ఏంటి? నిన్న సీఎం మాట్లాడినంతా చూసారు. ఇటు సినిమా హాల్ యూనియన్ ప్రెసిడెంట్ అయితే దీన్ని మేము స్వాగతిస్తున్నాం అంటున్నారు. పొలిటికల్ గా అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా అయ్యే పని కాదు, కేవలం ఎన్నికల ప్రచారంలో అంటున్నారు. మీ అబ్జర్వేషన్? ఇది ఎన్నికల ప్రచారం కానే కాదు. ఓకే, చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే ఇదివరకు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే టికెట్ల రేట్లు పెంచమని అడుగుతారో వారు కొన్ని డ్రగ్స్కి వ్యతిరేకంగా కొన్ని యాడ్స్ చేయమని, కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోమని కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. దానికి కొంతమంది హీరోలు రెస్పాండ్ అయ్యారు, అందరూ రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మటుకు ఆయన చెప్పింది చాలా న్యాయమైనటువంటిది. రేవంత్ రెడ్డి గారంటే డైనమిక్ లీడర్, ప్రజానాడి తెలిసినటువంటి ఒక గొప్ప లీడర్ ఆయన. ఎందుకంటే కేసీఆర్ వంటి బలమైనటువంటి నాయకుడిని ఓడించి చీఫ్ మినిస్టర్ అయ్యారంటే ఆయనకి ప్రజల యొక్క తెలుసు ఆయనకి. ఇప్పుడు ఏంటంటే ఆయన ఖచ్చితంగా కూడా 20% లాభాలని కార్మికులకు ఇవ్వండి అని అనటము చాలా చాలా గొప్ప విషయం. అది తప్పనిసరిగా అది అమలు చేస్తాను, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత పెద్ద నిర్మాత అయినా సరే తప్పనిసరిగా 20% లాభాలని కార్మికులకు ఇవ్వాలనటము రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. కొంతమంది అంటున్నట్టు ఇది పొలిటికల్ విశ్లేషణ, పొలిటికల్ ట్రిక్స్ అని కాదు, అవసరం లేనే లేదు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రేవంత్ రెడ్డి గారికి ఒక వెంట్రుకతో సమానం. ఇది గమనించాల్సిన విషయం ఉంది, జాగ్రత్తగా గమనించండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ ఫుల్ మెజారిటీ ఉంది, మ్యాజిక్ ఫిగర్ దాటున్నారు. ఈ ఎలక్షన్లో గెలిస్తే మంచిదే, ఓడిపోయినా ఆయన పోయేదేం లేదు. ఆయనకి బలమైనటువంటి ఈ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది, ఫుల్ మెజారిటీ ఉంది, ఆయన ప్రభుత్వం నిరాటంకంగా కూడా కొనసాగుతుంది. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు గనక ఆయనకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్స్ ఉంది. ఎందుకంటే అత్యంత పౌరుషమైనటువంటి నేత రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు గనక జూబ్లీ హిల్స్ ప్రజలు మేల్కొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తేనే ఎంతో అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళకి అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఓటు వేయక కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందా? ఇప్పుడే ఎందుకు? ఓకే, మీరు చెప్తున్నారు చిత్తశుద్ధితో తీసుకున్నారు అనేటటువంటి నిర్ణయం. కానీ ఇందాక మనకి కీర్తిలత గౌడ్ గారు క్వశ్చన్ రైజ్ చేశారు, ఇప్పుడే ఎందుకు? ఇప్పుడు సడన్ గా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు మాత్రమే సినీ కార్మికులు గుర్తొచ్చారా? అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, అప్పుడు గుర్తుకు రాని వారు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు అనేది ప్రశ్న. వారు ఆ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దాన్ని బట్టి ఆయన రావడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి అనేక రకాలైనటువంటి విషయాలు ఉంటాయి, ఇది ఒకటే కాదు. ఇప్పుడు కేవలం ఒక ఉప ఎన్నిక గురించి మాత్రమే కాదు ఆయన వచ్చింది, ఆయన యొక్క షెడ్యూల్లో ఇప్పుడు అది రావడం జరిగింది. సో దాన్ని సపోర్ట్ చేస్తున్నాం, ఆయన అన్నటువంటి మాటలు 100% కూడా సపోర్ట్ చేస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా కాంగ్రెస్ని గెలిపించుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఒకవేళ గెలిపించుకోలేకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది.